కథాస్రవంతి శ్రీ అట్టాడ అప్పలనాయుడు గారి చిటికని వేలు కథలు కథా సంపుటం నుండి నాయనోరే కథ. రచన శ్రీ అట్టాడ అప్పలనాయుడు. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. నాయనోరే సిమాలో ఎలాగున్నావురా? పని పాటలు ఆపేసినారట, ఈదిలోకి రాని లేదట, అక్కడ మీకు రేషన్ కార్డు లేదు కావాలా? బత్తం గింజలకి ఇరకాటంగా ఉందట కాదా? నాయన మన ఎగువీధి చింతా రాజులు తెల్దా? ఆడు నీలాగా వలసెలనాడురా. చెన్నై కాసి చింత ముసిలోడు కాలం చేశాళ్లే, అందుకని వచ్చాడు, తలకూరు పెట్టినాడు. ఇక వెళ్ళిపోతానని బయలువెళ్తే మేమే ఆపేసినాం. తండ్రికి పెద్ద కార్యం చెయ్యవా అని అన్నాం. అదిగో దాంతోటి ఆగిపోనాడు. కార్యం చేసినాడు. మర్నాడు బయలుతాడనేసరికి కరోనో మరోనో ఏటో మహమ్మారి వైరస్ అట కదా. రైళ్ళు బస్సులు బళ్ళు ఆపేసినారట కదా. విమానాలు ఆపేసినారని ఇజ్జిరోతోళ్ళు పొట్టిడు తెల్దా? జెడ్పీటీసీ అయినాడు కదా, ఆడు ఇసుక్కున్నాడు రా. విమానాల మీద పుట్టినోళ్ళలాగా గొప్పలు పోతున్నాడు రా. జెడ్పీటీసీ మెంబర్ అయినాడు కదా, ఎమ్మెల్యేలాగా గర్ర చూపుతున్నాడు. అదిగో అదిగా ఆ విమానాలే ఈ మహమ్మారిని తెచ్చినాయి దేశం మీదకి. విమానాలు ఎక్కిన కొడుకులు చక్కగా ఇళ్లంటికి చేరిపోనారు. రాత్రికి రాత్రి లాక్డౌన్ ఎడితే పేద రోద ఏటవుతారని ఆలోచించొద్దా? అమీరోరి గురించి ఆలోచిస్తారు ఈ నాయకులు. ఓట్లప్పుడు మాత్రం పేదల మీద ప్రేమ దోమ చూపుతారు నా కొడుకులు. పేద రోద ఎక్కడో అక్కడ సిక్కిపోనారు. నేను ఇక్కడ సిక్కిపోనాను. నా పెళ్ళం బిడ్డలు అక్కడ అరవ మేళంలో ఏ బాధలు పడతాండ్రో, నేను వెళ్ళలేను, వాళ్ళు రాలేరు అని తల కొట్టుకుని సెంతోడు ఏడుస్తాండ్రా నాయన. నాయనోరే సిమాలో ఎలాగున్నావురా? బత్తం గింజలు ఉన్నాయా? పిల్ల జల్లా ఎలాగున్నారు? కోడలు ఎలాగుంది? దానికేటి బాగుంటుందినే. నువ్వు ఉన్నావు కదా, నీ కడుపు మార్చుకొని అయినా దాని కడుపు నింపుతావు. దానికి ఇంటి నుంచి అవతలకు అడుగు ఎట్టనిస్తావేటి? పూసిక పులనైనా ముట్టనిస్తావేటి? కష్టపెడతావేటి? దానికి ముక్కు మీద మసి అంటనిస్తావేటి? నంజ నీ కష్టం మీద బతకతంది. నా కొడుకు కష్టం మీద బతకతాను దానివి నన్నేమే ఈనంగా చూస్తావని అన్నాను రా నాయనా. అంతే, నీకు ఏడు చెప్పిందో నువ్వు ఏరు కాపురం ఎత్తేసినావు. పోన్నే, ఏటి 10 మంది ఉన్నామా భయపడడానికి? ఒంటి పిల్లి రాకాసినాక మిగిలినాను. మానబావుడు నన్ను ఈ సాగరంలో వదిలేసి ఒడ్డెక్కిపోనాడు. తప్పతాదా? అతగాని సీటీ భగవంతుడు సింపీడెంతోటి అతగాడు వెళ్ళిపోనాడు. నా సీటీ మర్చిపోనాడు కావాలమ్ముండ్రాల భగవంతుడు. ఉండిపోనాను. తప్పతాదేటి? భగవంతుడు ఉండమన్న నాళ్ళు ఉండాలా? ఉండం బాబు అని అంతే భగవంతుడు ఒప్పుకుంటాడేటి? మన ఓట్లతోటి సింహాసనం ఎక్కినోడే మనం అడిగింది ఇవ్వడు, భగవంతుడు ఇస్తాడేటి? మొక్కులు మొక్కుతాం, అతగానిక ఒక లెక్క ఉల్లిపాయ తొక్క. ఒకడు భగవంతుడికి బంగారు కిరీటాలు, రథాలు, పాదాలకు పావుకోళ్ళు సమర్పించుకుంటారు. భగవంతుడికి భార్యలకి దండకడేలు, వడ్డానాలు, వజ్రాల హారాలు ఏటేటో ఇచ్చుకుంటారు. మనం ఏటి ఇచ్చుకోగలం? కొబ్బరి చెప్పు అయినా ఇవ్వలేము. వీళ్ళ మీద పట్టని బాధలు చెప్తాం తీర్చిమని. ఏళ్ళ తీరేస్తాడు? ఎవరు ఎక్కువ అలా మనమా? చూస్తున్నాం కాదేటి? ఎంపీలని, ఎమ్మెల్యేలని, కడాకి సర్పంచీల్ని వాళ్ళందరూ ఎవరిని ఎక్కువగా చూస్తున్నారు. ఓట్లు కొనడానికి కోట్లు ఇచ్చిన వాళ్ళు ఎక్కువ, ఓట్లకి నోట్లు పుచ్చుకున్న వాళ్ళు ఎక్కువ. పుచ్చుకోవడం కాదు, ఎవడమే తప్పు. నిజమే గాని పోలికి చెప్తున్నానది. మరని చేత మనుషులే ఎలాగుంటే భగవంతుడు ఇంకెలాగుంటాడు? ఇప్పుడు ఆ భగవంతుడికి నైవేద్యం నైజాంత ఆటరా. గుళ్ళు గోపురాలు మూసేసినారట కదా. కరోనా మనుషుల్ని కాదు దేవుణ్ణి జడిపించేసింది. ఇదాయకం కాబట్టి ఆ భగవంతుడికి ఓ మొక్కు మొక్కేసి, కోడల నుంచి ఓ మొక్కు మొక్కేసి, నా గంజి నేను తాగనా, దాని మోసేది నీళ్ళే నాకు కావాలా అని వల్లకున్నాను. ఇల్లు మీకు ఇచ్చేసి ఇంటి ఎదురు సాలల కాపురం పెట్టినానా? కళ్ళెదురు కొడుకు మనవాళ్ళు కనపడుతున్నారని సరిపించుకున్నానా? ఏటి మూటలనికే సిద్ధమని చెప్పిందో కోడల నుంచి బయటికి వెళ్ళిపోనావు పట్నం. పోన్నే, ఇంటి ఎదురుగా ఉండి కయ్యాల ఉడికిని బదులు ఎక్కడో ఒక్కడ సుఖంగా ఉండని అని అనుకున్నాను. రోజులు, ఓరాలు, మాసాలు, సంవత్సరాలు గడిచిపోనాయి. పండుగో పున్నానికో ఇలాగ వస్తారు, అలాగ పారిపోతారు. కానీ ఒక మాట, తప్పమాట, ఉన్న 2 రోజులు కోడలు బాగే ఉండేది. కయ్యమో జట్టీలో ఆడేది కాదు. సోకుగా మాట్లాడేది. అత్తమ్మా అని కొత్త పిలిచేది.
ఎలాగున్నారమ్మా పట్నానా అని అడిగితే అలాగే అని అనేది. అలాగే అనంతే ఏటి నాయనా, ఏటి బోధపడతా చెప్పి, పట్నం మర్మం మాటలొద్దు, బోధపడినట్టుగా చెప్పే చమత్కారి అనంతే సరి. మరి మాట్లాడేది కాదు, ముఖం మార్చేసి తిరిగేది, మళ్ళా వెళ్ళిపోయే రోజే మాట్లాడేది. అత్తమ్మ వస్తామనేసి బయలుదేరేది. ఎలాగున్నారా నాయనా, తునకాలు దుద్దునాగా నా గుండెకాయ కొట్టుకుంటాందిరా, ఓలంటీర్ గండడంతాడు, పోనీ నీ రేషన్ బియ్యం నీ కొడుక్కి పంపి మంత వేటైతే, నీ రేషన్ కార్డు ట్రాన్స్ఫర్ చేయించమంట వేతైతే అని ఇలాగ అడుగుతాడ్రా. అలాగే పంపిరా నాయనా అని అన్నాను కూడా. మరి నీ కడుపు మార్చుకుంటావా అని అడిగాడు. నా కడుపుకేటి నీ ఇల్లు లేదా, ఇన్ని గంజి సుక్కలు పోయిరా, పంపిరా నా కార్డు నా కొడుక్కి అని బతిమాలన్నాను. రూల్స్ ఒప్పుకోవట. ముండ్రాల రూల్స్ ప్రకారమే ఈ గండల గవర్నమెంట్ నడుస్తుందా? రూల్స్ ప్రకారమే గద్దెలెక్కిన గండలిలాగా మేడలు మిద్దులు కట్టేస్తాండ్రా, భూమి పుట్టలు సంపాదిస్తాండ్రా, ఆస్తులు పోగేస్తాండ్రా. రూల్స్ అట రూల్స్ అని కేకలేసినాన్రా. కేకలే గొంతు కదిలి తగ్గొచ్చింది. వాళ్ళమ్మ కరోనో మరోనో అని కేకలేసుకొని పారిపోనాడు రా ఓలంటీరు. బాబురే ఓలంటీరు ఆగురా అని ఆపి, ఈ కరోనో మరోనో ఎలాగ తగ్గుతాదిరా, ఏటి చెయ్యాలరా అని అడిగినాన్రా. రామాయణం సీరియల్ వేస్తాండ్రు చూడన్నాడ్రా. రాముడికి దేవుడికి దిక్కులేక కోవిలీలు మూసేసినారు కదా, సీరియల్లోని రాముడేడు కాపాడతాడ్రా, దెబ్బరు కొట్టాడా అని కోప్పడితే, అది ఈతండ పోదమే వద్దు, వెళ్ళిపోగలవు జైలుకి అని బెదిరించినాడురా. నాయనోరే ఎలాగున్నావురా, ఎక్కడున్నావురా, ఎక్కడ చిక్కుకున్నావురా? వలసల వాళ్ళందరినీ అదేటమ్మా క్వారంటీనో ఘోరం ఇంట్లోనో ఎడతండ్రట, 14 రోజులు మనిషిని అంతకుండా ఉంచుతారట, పిల్ల పాపల్ని ఎక్కడెక్కడో ఎడతారట. ఏటి సంకటం రా నాయనా, ఎక్కడున్నావురా నాయనా? ఇంట్లో ఉన్నావా, క్వారంటీనో మారంటీనో కాడున్నావా? పిల్ల జల్లలు ఎలాగున్నారు, కోడలు ఎలాగుంది? పాపం దానికి భాగ్యమంతురాలను అయిపోదామని ఆశ లేదు గాని, బతుకులు ఇరకాటాలు ఇక్కట్లు ఉండకూడదని, పిల్లలకైనా మంచి బతుకు ఉండాలని నిన్ను బయలుదేరి తీసింది, ఊరసుదవ పట్టించింది అంతే. పాపం పుట్టినింటిలా లేమినే చూసింది, మెట్టినింటిలా లేమినే చూసింది. అదిగా ఆ బాధతోటి మెట్టినింటిల నీవు అనువుగా దొరికేసరికి నాతోటి కయ్యేలాడిది గాని మంచిదాయిరా. ఎలాగుందిరా కోడలు? నాయనా మీరంతా ఎలాగున్నారు, ఎక్కడున్నారు? ఎప్పుడు ఈ మహమ్మారి పోతుంది? ఈ మహమ్మారి పోయినా మన పేదరికం పోదులే, కానీ ఏడు చేస్తాం, పేదరికం పోయి ఈరోజు వస్తుందని ఆశని ఊపిరి చేసుకుని బతకడమే, అంతే అంతే. నాయనోరే ఎలాగున్నా. మీరింతవరకు నాయనొరే కథ విన్నారు. రచన శ్రీ అట్టాడ అప్పలనాయుడు. వినిపించిన వారు పప్పు భోగారావు. కూర్పు పప్పు వరుణ్. ఈ కథ 2020వ సంవత్సరం ఏప్రిల్ నెల సారంగ మాసపత్రికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.